హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మరో నలుగురికి చేరువ అవుతుంది. ప్రతి ఒక్క మహిళకి కూడా టైలరింగ్ గురించి కనీస అవగాహన ఉండాలి అనేది నా కోరిక. నా ఈ చిన్ని ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తాను. ఇప్పుడు నేను మీకు కొలత జాకెట్తో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ముందుగా కొలత బ్లౌజ్ని ఇలా 4 మడతలుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కింది వైపున 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదులుకోవాలి. ఇప్పుడు బ్యాక్ లెంత్ ఎంత ఉన్నది చూసుకుని ఖర్చులతో కలిపి నడుము లూజ్ ఎంత ఉన్నది మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఈ టక్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఈ చంకల్ లూజ్ ఎంత ఉన్నది చూసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడి నుండి హ్యాండ్ జాయింట్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత కింద వైపు నుండి ఇలా పైకి సమంగా చూసుకొని ఖర్చు కోసం కొంచెం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. అలానే నెక్ని ఎక్కడ ముడతలు లేకుండా చూసుకొని బ్లౌజ్లో ఎంతైతే ఉందో దీనికంటే 1/2 ఇంచ్ ఇటుగా పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టాలి. అలాగే షోల్డర్ జాయింట్ దగ్గర నుండి 1/2 ఇంచ్ ఎక్కువ ఖర్చు కోసం పెట్టాలి. అదేవిధంగా నెక్ కూడా ఉన్న కొలత కంటే 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ చేసుకోవాలి. రౌండింగ్ కొత్తగా నేర్చుకునే వారికైతే కరెక్ట్గా వస్తుందో లేదో అన్న వాళ్ళకి ఇలా స్ట్రైట్గా ముందు గీతలు గీచుకొని అప్పుడు రౌండ్ తిప్పుకోవాలి. అలానే చంక లూజ్ కోసం కూడా ఇలా మార్కింగ్ చేసుకుని యూ షేప్లో తిరిగేలాగా మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేయడం కోసం బ్లౌజ్ పీస్ని 4 మడతలుగా వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ప్లెయిన్ బ్లౌజ్కి కింద వైపున చేతి పని చేయడం కోసం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోవాలి. అలానే లూజ్ ఎంత ఉన్నది చూసుకోవాలి. ఇప్పుడు చేతి పొడవు ఎంత ఉన్నది చూసుకొని మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ చేతి లూజ్ ఎంతవరకు ఉన్నది చూసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి.
ఈ పొడవు చూసాము, అలానే ఈ లూజ్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ ఇలా చేతి రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందాము. ఎక్స్ట్రా చేతి పని కోసం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా మార్కింగ్ దగ్గర చిన్న టక్స్ పెట్టుకోవాలి. అలానే చేతికి కరెక్ట్గా మధ్యలో ఒక డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ లోతు తీయాలి. ఒక 1/2 ఇంచ్ ఫ్రంట్లో ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ లోతు తీసిన వైపున చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు కట్స్ మన వైపుకు ఉండేలాగా క్లాత్ను వేసుకోవాలి. బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్గా పెట్టుకొని ఇప్పుడు కింద వైపున 2 ఇంచులు ఫోల్డ్ చేసి ముందుగా ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉన్నది కొలుచుకోవాలి. ఫ్రంట్ నెక్ కొలుచుకునేటప్పుడు ఎప్పుడూ కూడా హుక్స్లు ఉన్న వైపునే ఫ్రంట్ నెక్ కొలుచుకోవాలి. షోల్డర్ దగ్గర నుండి 1/2 ఇంచ్ కింద దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ జాయింట్ 1/2 ఇంచ్ కిందకు పెట్టుకొని ఇక్కడి నుండి ఫ్రంట్ నెక్ కొలుచుకోవాలి. ఇలా షేప్ బెల్ట్ కిందకి జరిపి హుక్స్లు పట్టి ఈ బ్యాక్ నెక్కి సమంగా ఉండేలాగా చూసుకొని 1/2 ఇంచ్ పై వైపునికి ఉండేలాగా మార్క్ చేసుకొని అదేవిధంగా ఈ నెక్ ఎలా అయితే ఉన్నదో అలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ఇక్కడ జాయింట్ దగ్గర నుండి 1/2 ఇంచ్ ఎక్కువ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసివేయాలి. ఫ్రంట్ లెంత్ ఎంత ఉన్నది కొలుచుకోవాలి. ఉన్నదానికంటే 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలాగే ఫ్రంట్ లూజ్ ఈ చంక జాయింట్ దగ్గర నుండి మొదటి హుక్ దగ్గరికి ఇలా బ్లౌజ్ని పట్టుకోవాలి. ఇక్కడి నుండి ఎంత లూజ్ ఉన్నది కొలిచి చూసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీస్ కట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ డాట్ చేసుకున్నది, ఇక్కడ డాట్ దగ్గర నుండి కొంచెం ఒక 1/2 ఇంచ్ తగ్గించి ఈ 3 డాట్స్ని కలుపుకోవాలి. ఫ్రంట్ లోతు తీసుకోవాలి. అలానే ఫ్రంట్ టక్స్ వేయడం కోసం హుక్స్లు పట్టి ఉన్న వైపునే స్టార్టింగ్ దగ్గర నుండి ఈ జాయింట్ ఈ టక్స్ వరకు ఎంత ఉన్నది కొలుచుకోవాలి. ఈ
వచ్చిన దగ్గరికి చిన్న మార్క్ పెట్టుకోవాలి. అలాగే ఈ టక్స్ ఎంత వేసామో చూసుకొని, టక్స్ ఎంత ఉన్నది చూసుకొని దాన్ని మార్కింగ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ ఇంత డబుల్ తీసుకొని డబుల్ ఫోల్డింగ్ మీద మడత వేసుకున్నప్పుడు ఇది లెంత్ కరెక్ట్గా వస్తుంది. అలాగే ఈ ఫ్రంట్ జాయింట్ కూడా ఈ కుట్టు ఎక్కడ ఉన్నది చూసుకొని, స్టార్టింగ్ ఖర్చు కోసం వదిలాం కదా, ఎక్కడైతే టక్స్ వేసామో అక్కడికి ఈ బ్లౌజ్ను కొలుచుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్లో బ్లౌజ్లో ఎక్కడి వరకు వచ్చినది చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. టేపుతో కొలిచి కట్ చేయడం కష్టం అనుకున్న వాళ్ళకి ఇలా బ్లౌజ్తో చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వస్తుంది. కొలత కోసం తీసుకునే బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇలా కట్ చేసుకోవాలి అంటే మీరు కొలత కోసం కరెక్ట్గా సరిపోయిన బ్లౌజ్ తీసుకుంటే మీరు కుట్టే బ్లౌజ్ కూడా చాలా నీట్గా అంతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా, టక్స్ల కోసం డాట్స్ పెట్టుకున్న దగ్గర టక్స్లు పెట్టుకోవాలి. కుట్టుకునేటప్పుడు ఒకటే దగ్గర ఫ్రంట్ రెండు పార్ట్లు కూడా ఒకటే దగ్గర ఈ టక్స్లు వస్తాయి. నడుము బెల్ట్ కోసం 1.5 ఇంచ్ ఉండేలాగా చూసుకొని నడుము లూజ్ ఎంతైతే ఉందో అంతా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ఎంత ఉన్నది కొలుచుకొని కింద వైపున ఖర్చు పై వైపున ఖర్చు కోసం కలిపి మార్కింగ్ చేసుకోవాలి. అలానే ఈ బెల్ట్ ఎంత ఉన్నది కొలుచుకొని స్టార్టింగ్ దగ్గర నుండి ఇలా మార్క్ చేసుకోవాలి. కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే కుట్టుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉన్నా సరే ఈ చివరని కట్ చేస్తే సరిపోతుంది. అలానే ఈ చివరి లెంత్ కూడా పై వైపున కింద వైపున ఖర్చు కోసం కలిపి డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 డాట్స్ని కలుపుకోవాలి. షేప్ బెల్ట్ని ఈ విధంగా కొలుచుకుంటాము. మెడ రౌండ్లో నుండి బుక్సులు కాజార్ బెల్ట్ కోసం కట్ చేసుకోవాలి. ఈ మెడ రౌండ్లో తీసిన పీసెస్ కరెక్ట్గా సరిపోతాయి. అలాగే లోపల వైపున ఇంకొక పీస్ వేయడం కోసం షేప్ బెల్ట్ని ఇదే షేప్లో ఇంకొక పీస్ కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మిగిలిన క్లాత్లో మెడ కోసం క్రాస్గా ముక్కలు 1 ఇంచ్ లెంత్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్ కోసం తీసుకున్న పీసెస్, బుక్సులు, కాజాల బెల్ట్, నడుము బెల్ట్, మెడ ముక్కలు. బ్లౌజ్ కట్ చేయడం అయిపోయింది. ఈ విధంగా కొలత జాకెట్తో కూడా బ్లౌజ్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. కొలత జాకెట్తో బ్లౌజ్ కట్ చేయడం అయిపోయింది. నేను ముందు చెప్పిన వీడియోస్లో బ్లౌజ్ కటింగ్ ప్రతి ఒక్కరికి కూడా ఒకటే మెజర్మెంట్స్ పెట్టి చూపిస్తున్నాను. కొంతమందికి డౌట్ అనిపిస్తుంది, అదేంటండి అందరికీ ఎలా సరిపోతుంది, ఒక్కొక్కల బాడీ మెజర్మెంట్స్ ఒక్కోలాగా ఉంటుంది, అందరికీ ఒకే కొలతలు ఎలా సరిపోతాయి అన్న డౌట్ కొంతమందికి వస్తుంది. ఎలా సరిపోతుంది అంటే అందరూ ఎవరికైనా సరే దాదాపు లేడీస్ బాడీ ఫిట్టింగ్ ఒకటే ఉంటుంది. కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది కొంచెం హైట్గా ఉంటారు. తప్పించి బాడీ ఫిట్టింగ్లో మెయిన్ మెజర్మెంట్స్ అందరికీ ఒకటేలాగా ఉంటుంది. ఇది మీరు ఎలా చెప్పగలరు అంటే, నేను దగ్గరగా 12 ఇయర్స్ నుంచి టైలరింగ్ చేస్తున్నాను. ఫస్ట్ 2 ఇయర్స్ బ్లౌజ్ కటింగ్తోనే నేను కట్ చేసేదాన్ని ప్రతి ఒక్కటి కూడా. ఆ తర్వాత నాకు అనిపించింది ఇంతసేపు కష్టపడాలా బ్లౌజ్ కుట్టాలంటే అని చెప్పి, ఎలాగైనా దీన్ని ఇంకా ఈజీగా కుట్టాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ బ్లౌజ్ కొలత కోసం బ్లౌజ్ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళది వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పి కొలిచి చూసి నేను స్వయంగా ప్రిపేర్ చేసుకున్న ఫార్ములా ఇప్పుడు నేను చెప్పే ఫార్ములా. ఈ ఫార్ములా నేను 10 ఇయర్స్ నుంచి నేను ఫాలో అవుతున్నాను. నేను కుట్టిన ప్రతి ఒక్కళ్ళకి కూడా 100% వాళ్ళ బ్లౌజ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. అందుకోసము నేను ఇంత కాన్ఫిడెంట్తో మీకు చెప్పగలుగుతున్నాను. నేను చెప్పిన ప్రకారం మీరు ఫాలో అయ్యి బ్లౌజ్ కుట్టుకుంటే మీకు 100% మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ వస్తుంది. ఒకవేళ కొంతమందికి అనిపించవచ్చు, మాకు రాలేదండి, మేము ప్రయత్నం చేసాము కానీ మీరు చెప్పిన విధంగా కట్ చేస్తే మాకు బ్లౌజ్ రాలేదు అని చెప్పి మీరు ఏదో చిన్న పొరపాటు చేసి ఉంటారు. ఇప్పటిదాకా ఉన్నవే అంటే అందరూ చెప్పే టీచింగ్ స్టైల్ లేదు. ఇప్పుడు నేను చెప్పింది కొత్తగా అనిపిస్తుంది. పక్కాగా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇదే మెజర్మెంట్ ప్రకారం ఫాలో అయిపోయి చెప్పిన కొలతలు చెప్పినట్టుగా స్టిచ్ చేసుకుంటే మీకు పక్కాగా బ్లౌజ్ వస్తుంది. ఇది నా స్వయ అనుభవంతో నేను మీకు చెప్తున్నాను. నేను ఇంత కష్టపడి నేర్చుకున్న ఫార్ములా ఇంకొక నలుగురికి కొంతమందికైనా తెలియజేయాలి అన్న ఉద్దేశంతో నేను ఇంత కాన్ఫిడెంట్గా అందరికీ చెప్తున్నాను. మీరు కట్ చేసేటప్పుడు ఏమైనా చిన్న పొరపాట్లు జరిగితే 1-2 సార్లు చెక్ చేసుకొని సరిదిద్దుకోండి. చక్కగా బ్లౌజ్ కుట్టుకోగలుగుతారు. చాలా నీట్గా బ్లౌజ్ కుట్టుకొని మీ బ్లౌజ్ని మీరు ప్రిపేర్ చేసుకోగలుగుతారు. చూసారు కదా వ్యూవర్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మరో నలుగురికి చేరువవుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని ఫాలో అవ్వండి. మంచి టిప్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.